రంగనాథ్ గారు ఫైనల్‌గా చాలా కేసులు చాలా టేకప్ చేశారు. హ్యుమానిటీ యాంగిల్ మీలో ఉంది. మహిళలు లేకుంటే మిగిలిన ఎవరైతే వడ్డీ వ్యాపారులు, అలాంటి భూ కబ్జాదారులు అందరి మీద ఉక్కుపాదం మోపారు. చాలా బాగా చేశారు గానీ, ఒక సిల్లీ కేసు రంగనాథ్ ఇరుక్కపోయారు. సిల్లీ కేసులో విమర్శలు ఎదుర్కొన్నారు. ఎక్కడండి అది సిల్లీ కేసు అంటారు. బండి సంజయ్ 10th పేపర్ లీక్ చేశాడు అనే అంశంలో దీంట్లో కూడా రంగనాథ్ కేసు పెట్టి బండి సంజయ్‌ని ముప్పు తిప్పలు పెట్టి మొత్తం తిప్పారు అనే విమర్శకేం చెప్తారు? మీరు అది కూడా చూస్తే దానికి అప్పుడు క్వాషింగ్కి వెళ్ళారు. క్వాషింగ్ ఒప్పుకోలేదు, రాలేదు. అవ్వలేదు. కరెక్టే కానీ అది అంటే బండి సంజయ్ అప్పుడు బీజేపీ అధ్యక్షుడు, ఇప్పుడు కేంద్ర మంత్రి ఆయన 10th పేపర్ లీక్ చేశారు. అది కూడా నేను ఎందుకంటే అప్పుడే చెప్పాను దాని మీద కూడా, అంతా ఆ టైంలో నేను క్లారిటీ ఇచ్చాను. సో దాని మీద ఏంటంటే అంటే అది గుర్తొచ్చినప్పుడు అంటే ఆ 10th పేపర్ లీక్ చేయడం ఏంటి అని ఒక అలా కాదండి, వాళ్ళ పిఏ ఉంటాడు. ఓకే, వాళ్ళ పిఏ అతను ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు బయట మీడియాకి ఇస్తారు. అవును. ఇప్పుడు అది చేస్తున్నప్పుడు న్యాచురల్ గా అది బయటికి లీక్ అది వచ్చినట్టే కదా, పేపర్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు జరుగుతుంది. అది హిందీ అయినా తెలుగు అయినా కానీ. అప్పుడేదో బీఆర్ఎస్ ప్రభుత్వం మీపై ఒత్తిడి పెట్టి కేసు పెట్టించిందని ఇలాంటిది ఉందా నిజానికి? అప్పుడు వచ్చాయి కదా, అప్పుడు ఆరోపణలు వచ్చాయి అట్లా రకరకాల ఇదే నేను ఎలా ఉంది అలా ఏం లేదు, అట్లా ఏం లేదు. నిజంగా జరిగింది అక్కడ. సో నేను చెప్తున్నా కదా, చేసాము. అది కోర్టు రేపు డెఫినెట్ గా కోర్టు తీసుకుంటుంది. దాని మీద ఎటువంటి ఏది యాక్షన్ తీసుకోవాలన్నా కానీ కూడా దాంట్లో సాక్ష్యాలు బట్టి వాళ్ళు చూస్తారు. సో ఎందుకంటే ఇప్పుడు నేను ఐ డోంట్ థింక్ దాన్ని ఆల్రెడీ ఛార్జ్ షీట్ అయ్యింది, చెప్పాల్సిందంతా చెప్పాను అప్పుడే. సో ప్రతినిత్యం కూడా దాని మీద చెప్పాల్సిన అవసరం కూడా లేదేమో. రంగనాథ్ గారు ఫైనల్, మీరు అసలు ఐపీఎస్ వైపు రావడానికి మోటివేట్ చేసింది ఏంటి అంటే, మీరు చదువుకునే ఏజ్లో ఇంజనీరింగ్, మీరు స్టూడెంట్, ఇంజనీరింగ్ నుంచి వేరే వైపు వెళ్ళకుండా ఇటువైపు ఎందుకు వచ్చారు? అనుకోకుండా వచ్చారా లేకుంటే టార్గెట్ చేసి వచ్చారా? లేదండి, అంటే బహుశా ఇది బై చాయిసే ఉంది. నేను డిఎస్పీగా నేను రిక్రూట్ అయినప్పుడు నాకు చాలా ఆప్షన్ ఉన్నా కానీ కూడా డిఎస్పీ జాబ్ మీదే నాకు ఇది ఉండేది. ఓకే. సో బేసికల్గా చిన్నప్పటి నుంచి కొంచెం, ఎందుకంటే పోలీసింగ్ అనేది కొంత ప్యాషనేట్గా ఉండేది. బహుశా ఇష్టంతో నేను అలా నేను సో ప్యాషనేట్గా వచ్చాను కాబట్టి బహుశా అది ఇష్టంతో మనం ఏదైనా కానీ అందుకోండి అనేది. ఇప్పుడు ఎవరైనా వచ్చే పిల్లలు అయినా కానీ కూడా ఎవరైనా మీకు ముందు ఆ ఇష్టం ఉండాలి. ఒక జాబ్ చేయాలంటే ఒకవేళ నీకు యూఎస్కి వెళ్ళాలనుకుంటే ఒక యూఎస్కి వెళ్ళి, ఇక్కడ ఏమైనా నువ్వు ఐటీలో పనిచేయాలంటే ఐటీలో వచ్చాయి, పబ్లిక్ సర్వీస్లో రావాలంటే పబ్లిక్ సర్వీస్లో, నీకు పోలీసులో రావాలంటే పోలీసింగ్. సో నీ ప్యాషన్ నీకు ఇష్టాన్ని ఉండాలి, ఎప్పటికప్పుడు ఆ జాబ్ నువ్వు దాన్ని ఆస్వాదిస్తుండాలి.